Hi children, how are you? I am Balbati teaching English subject. Already you have known. Today onwards we are starting the online classes. Please buy books and follow the online classes. Parents also cooperate with us. Now I am starting the fundamentals. Already you have known fundamentals. Let us all things. First, what is in English? What is English? What is English? English అంటే ఏంటి? The language of the English people. ఇంగ్లీష్ పీపుల్ మాట్లాడేటటువంటి భాషని లాంగ్వేజ్ అంటారు. ఇక్కడ ఏం లాంగ్వేజ్? ఇంగ్లీష్ అనమాట. ఇంగ్లీష్ భాష అనమాట. హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్? హౌ మెనీ letters? How many letters are there? Are there in English? In English. ఇంగ్లీష్లో ఎన్ని అక్షరాలు ఉంటాయి? మరి మీరు 5th క్లాస్ చదువుతున్నారు, మీకు అన్నీ వచ్చేసే ఉంటాయి. కానీ వన్ టైం ఐ రిమైండ్ యూ, ఏ బి సి ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఎం N O P Q R S T U V W X Y Z. These are the letters, A to Z letters. How many letters are here? 26 letters. Next, these are the capital letters. Another small letters also, A, B, C, D, E, F, G, H, I, J, K, L, M, N, O, P, Q, R, S, T, U, V, W, X, Y, Z. These are the second set letters. This is the capital letters. When do we use capital letters? Names of the persons, names of the places, names of the holy books. We use capital letters. Next one, what is a word? What is a word? What is a word? అంటే పదము. వర్డ్ అంటే ఏంటి? పదము. ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్, ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఈజ్ కాల్డ్ ఏ word. What are the group of words? A to Z letters. With the help of these letters, we make a word. Example. B O Y. Boy. You make word or not? With the help of these letters, with the help of 26 letters, we make a word. Boy. Cat. C-A-T. Cat. Like that, dog. D-O-G. Dog. This is the word. What is the word? A group of letters. A group of letters is called a word. Next one, phrase. Enter the next one, phrase. Phrase.
What is a phrase? ఫ్రేజ్ అంటే ఏంటి? కొన్ని వర్డ్స్ కలిపితే ఒక వాక్యం అవుతుంది. కానీ ఈ ఫ్రేజ్ అనేది ఏంటి? ఇట్ డస్ నాట్ కంప్లీట్ సెన్స్. యూ అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ యూ? ఏ ఫ్రేజ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ words it makes some sense it makes some sense but not complete sense already learned in the 4th class phrase, sentence, word. But you remind once again, a phrase is a group of words. It makes some sense. కొంత అర్థాన్ని మాత్రమే ఇస్తుంది. But not complete sense. పూర్తి అర్థాన్ని ఇవ్వదు. అట్లాంటి దాన్ని phrase అంటారు. Example, on the wall, గోడ మీద. On the wall. What is the meaning on the wall? గోడ మీద అంటే ఏంటి? గోడ మీద ఏముంది? కుక్క లేకపోతే మనిషి, పిల్లవాడ, ఎవరో అక్కడ ఉండాలి కదా. నెక్స్ట్, వెరీ క్విక్లీ అంటే ఏంటి? బాగా తొందరగా, చాలా దబదబా తొందరగా. ఏంటా తొందర? నడుస్తున్నాడా, పరిగెడుతున్నాడా, చదువుతున్నాడా, ఏంటనేది అనమాట. నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ ఏ sentence? What is a sentence? ఇక్కడ వర్డ్స్తో పూర్తి అర్థం ఇవ్వదని చెప్పాం, కానీ సెంటెన్స్ అనేది ఏంటి? మనకి పూర్తి అర్థాన్ని ఇస్తుంది అనమాట. ఏ సెంటెన్స్ ఈజ్ ఏ sentence is a group of words. A sentence is a group of words that makes complete sense. ఇక్కడ చూడండి, ఫ్రేజ్ అంటే పూర్తి అర్థాన్ని ఇవ్వదు అని చెప్పుకున్నాం, కానీ ఇక్కడ సెంటెన్స్ అంటే ఏంటి? ఇట్ గివ్స్ కంప్లీట్ సెన్స్, పూర్తి అర్థాన్ని ఇస్తుంది అనమాట. లేదా ఎగ్జాంపుల్, I went to school yesterday. Example, I went to school. Yesterday. పూర్తి అర్థాన్ని ఇచ్చింది. ఏంటి అర్థం? I went to school yesterday. నేను నిన్న స్కూల్కి వెళ్ళాను. సపోజ్ లేదనుకోండి, ఐ వెంట్ టు స్కూల్కి వెళ్ళాను. ఇప్పుడు నిన్న వెళ్ళావా, పొద్దున వెళ్ళావా, మధ్యాహ్నం వెళ్ళావా చెప్పాను కదా. సో ఇట్ గివ్స్ ద కంప్లీట్ సెన్స్. నెక్స్ట్ వన్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్. పార్ట్స్ parts of speech. అంటే మనం తెలుగులో నేర్చుకుంటాం భాషా భాగాలు. ఇంకా ఇంగ్లీష్లో 8 ఉంటాయన్నమాట ఈ భాషా భాగాలు. అసలు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి?
What are called? What are called? What are called? Parts of speech. Parts of speech. చూడండి స్పీచ్ మనం కొన్ని వర్డ్స్ చెప్తూ ఉంటాం. పరిగెత్తానని, లేకపోతే అబ్బాయి లావుగా ఉన్నాడని, లేకపోతే అమ్మాయి బాగా పాడిందని, ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఏంటి వర్డ్స్ అనమాట. ఒక్కొక్క వర్డ్ ఒక్కొక్క దాని గురించి తెలియజేస్తుందన్నమాట. అట్లా తెలియజేసేటటువంటి వర్డ్స్ ఏమంటాము? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏమంటాం? వాటిని పార్ట్స్ ఆఫ్ స్పీచ్. We use some we use words to express our thoughts. We use words. See here. We use words to express our thoughts. మన యొక్క ఐడియాని తెలియజేస్తూ ఉంటాం అన్నమాట. These words are different. different different kinds. మనం ఉపయోగించేటటువంటి వర్డ్స్ అన్నీ కూడా రకరకాలుగా ఉంటాయి. వాటన్నింటినీ కలిపి ఏమంటారు? పార్ట్స్ ఆఫ్ స్పీచ్. వీటన్నింటినీ కలిపి ఏమంటారు? పార్ట్స్ ఆఫ్ స్పీచ్. దే ఆర్ called parts of speech. Parts of speech. Once again, listen carefully. Parts of speech అంటే భాషా భాగాలు. What are called parts of speech? We use words to express our thoughts. అనే యొక్క ఐడియాని మనం తెలియజేస్తూ ఉంటాం అన్నమాట. These words are of different kinds. ఇవన్నీ కూడా రకరకాలుగా ఉంటాయి. They are called parts of speech. What are they? అవి ఏంటి? ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది వాట్ ఆర్ దే? They are noun, pronoun, pronoun, verb, adverb, adjective, preposition, conjunction, and interjection. Interjection. The following all of you see. What are they? They are noun, pronoun, verb, adverb, adjective, preposition, conjunction, and interjection. The following how many kinds of parts of speech? 8 kinds of parts of speech. What are they? They are noun,
pronoun, verb, adverb, adjective, preposition, conjunction and interjection. Today we learn noun. Already you have known noun. Noun. What is a noun? నౌన్ అంటే నామవాచకము. తెలుగులో ఏమంటారు నౌన్ని? నామవాచకము అంటే మనుషుల పేర్లని, స్థలాల పేర్లని, వస్తువుల పేర్లని, జంతువుల పేర్లని తెలియజేస్తుందన్నమాట. వాట్ ఈజ్ ఏ నౌన్? ఏ నౌన్ ఈజ్ ద name of persons, place, animal and thing అంటే వస్తువు, యానిమల్స్ అంటే జంతువుల గురించి, ప్లేస్ అంటే స్థలాలు, ఊళ్ళ పేర్లు, పర్సన్స్ మనుషుల పేర్లు. వీటిని తెలియజేసేటటువంటి దాన్ని ఏమంటారు? నౌన్. వన్స్ అగైన్ సి ఏ నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ పర్సన్స్, ప్లేస్, యానిమల్ అండ్ థింగ్. ఎగ్జాంపుల్ సి సే ద పర్సన్ నేమ్ రామ, ప్లేస్ గుంటూరు, animal dog and thing pen. Okay children, all of you understand today's works. So I will give to you homework. Every day you must write your homework, all of you. Note down your homework. Read parts of speech. Write 5 names of persons, animals, things, places. All of you note down this homework, all of you. Try to read and write this homework and send the doubts in the WhatsApp or in your group. Thank you very much. See you tomorrow. Bye.